ఒక్కసారి లంచ్ రెసిపీని ట్రై చేసి చూడండి. స్పెషల్గాను ఉంటుంది, ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్. ఒక అరగంటలో మీరు వంట అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ముందుగా మనం ముద్దపప్పును అయితే పెట్టేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసేసుకుని ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టుకుంటే ముద్దపప్పు రెడీ అయిపోతుంది. తర్వాత నేను గుమ్మడికాయ తీసుకున్నాను. గుమ్మడికాయని ఇలా కట్ చేసుకుని ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు వేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ముక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేసేసుకుని కొంచెం చింతపండును కూడా ముందుగానే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఈ ముక్క అనేది మనకి 5 మినిట్స్లో ఉడికిపోతుంది అనమాట. ఇది ఉడికిపోయిన వెంటనే ఇందులో చింతపండు యాడ్ చేసి 1 స్పూన్ వరకు బెల్లం తురుమును కూడా ఇందులో యాడ్ చేసేసి లాస్ట్లో తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు వేసేటప్పుడు మెంతులు మాత్రం మర్చిపోకండి, కంపల్సరీ మెంతులు అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను చికెన్ గ్రేవీని అయితే రెడీ చేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎలా చికెన్ గ్రేవీ రెడీ చేసుకుంటారో అలాగనే చికెన్ గ్రేవీని రెడీ చేసుకోండి. టేస్ట్ మీకు ఈ 3 కాంబినేషన్లో చాలా బాగుంటుంది అన్నమాట. నేనైతే సింపుల్గానే చికెన్ కర్రీ చేసేసాను. దీనికోసం అయితే ఉప్పు, కారం, పసుపు ముందుగానే చికెన్కి పట్టించేసుకోవాలండి. నెక్స్ట్ మనము ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించేసుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ కూడా ఇందులో వేసేసుకుని కుక్ చేసేసుకుంటే, కొంచెం వాటర్ వేసి కుక్ చేసేసుకుంటే చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేవి మీకు వస్తుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.